పాక్ మీద దాడులకు కొద్దిసేపటి ముందు రాత్రి 1:28 ఇండియన్ ఆర్మీ ఎక్స్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోకు విజయం కోసం సాధన దాడికి సిద్ధమని ట్యాగ్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే 1:44 పాక్పై దాడులు జరిగాయి. అనంతరం మళ్లీ మరో పోస్టు చేసింది. న్యాయం జరిగిందంటూ ఎక్స్లో పోస్టు చేసింది. దాంతో ఇండియన్ ఆర్మీని పొగుడుతూ సోషల్ మీడియాలో భారీగా అభినందనలు వెల్లువెత్తాయి. ఇండియన్ ఆర్మీ చెప్పింది చేసింది అంటూ ఆ వీడియోను రీపోస్ట్ చేస్తున్నారు. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడుల తర్వాత భారత ప్రభుత్వం స్పందించింది. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచడమే తమ ఉద్దేశమని వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. దాడుల దృష్ట్యా భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను అధికారులు మూసేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుస్తున్నాం. లివిల్ చెప్పండి, పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడిలో పాల్గొన్న త్రివిధ దళాల సైన్యం ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న నేపథ్యంలో పైలట్లు సహా ఇతర సైన్యం గురించి ఏమైనా అప్డేట్స్ తెలిసిందా? ఎలా ఉన్నారు వాళ్ళంతా? వాళ్ళ ఏదైతే మొన్న జరిగిన పహల్గాం దాడి తర్వాత భారత్ సీరియస్ గా తీసుకుంది, దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉగ్రవాదం ఏర్వేతకు అన్ని రకాలుగా ముందుకెళ్తానని చెప్పేసి ఆనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆ విషయం తెలిసిందే. ఈ విధంగానే రోజువారీగా త్రివిధ దళాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులను అతం చేయాలని ఒక లక్ష్యంగానే ముందుకెళ్తున్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఉగ్రవాద మూకాలకు సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ కాశ్మీర్ సంబంధించి కావచ్చు, ఆ PAK పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై ప్రధానంగా దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ ఆపరేషన్ అంతా కొనసాగింది. బౌల్పూర్లోని మర్కాజ్ సుబానల్లా, ముర్కిదేకి సంబంధించిన మర్కల్ తైబా, తెహ్రాకల్లోని సర్జల్, సియాల్కల్లోని మహమ్మద్ జోయా అనే ఆ ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ఇప్పటికే దాడులన్నీ కూడా పూర్తి చేస్తుంది. అయితే వైమానిక దళాలకు సంబంధించిన కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, ఇటు ఆర్మీ త్రివిధ దళాల అధిపతులంతా కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ లకు సంబంధించి మోడీ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ స్థావరాలపై ఉగ్రవాద స్థావరాలపై పూర్తిగా దాడి చేసినట్టు తెలిసింది. ఆ దాడితో పాటు అక్కడ ఏదైతే ట్రైనింగ్ అంటే ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ అంతా కూడా ట్రైనింగ్ సంబంధించిన ఏదైతే మదర్సాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మసీదులు కావచ్చు, ఆ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కూడా కూల్చివేయడం జరిగినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ విమానయాన సర్వీసులు కూడా పూర్తిగా ఇండియాకు సంబంధించిన విమానయాన సర్వీసులు రద్దు చేసింది. ప్రధానంగా శ్రీనగర్, జమ్మూ అండ్ లే, ఏదైతే ఇటు పంజాబ్ కు సంబంధించిన పలు విమానాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా రద్దు చేసింది. ఇటు విద్యా సంస్థలు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించింది. పంజాబ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో సెలవులు ప్రకటించింది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే చేసిందో ఇదంతా కూడా ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అతం చేయడానికి అని చెప్పేసి కూడా చెప్తారు. అంతేకాకుండా ఈ దాడి నేపథ్యంలో యావత్ భారతావనంతా కూడా జయహో భారత్ అని చెప్పేసి కూడా నినదిస్తుంది. ఏదైతే ఉగ్రమూకాలను ఏరివేయడంలో భారత్ ముందడుగు వేసిన నేపథ్యంలో ఇటు భారత్ కు దౌత్య దేశాలు కూడా అయితే ప్రధానంగా అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ట్రంప్ భద్రతా సలహాదారు కూడా ప్రధానంగా భారత్ కు మద్దతు ప్రకటించినట్టు కూడా తెలిపారు. ఏదైతే ఈ భారత్ సంబంధించి దాడులలో ప్రధానంగా సరిహద్దులో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ప్రధానంగా ఏర్పాటు చేసింది. ముజఫరాబాద్, బహల్పూర్, ముర్కిదే, సియాల్కోట్, కొట్లీ ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలపై ఈ సంస్థల స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రధాన స్థావరంగా ఈ ముర్కిదేలోని లష్కరే తోయిబా తీవ్రవాద స్థావరంగా పేర్కొంటారు. ఇవన్నీ కూడా ఇప్పటికే ధ్వంసమైనట్టు తెలిసింది. దాదాపు 10ల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు కూడా మనకు వార్తలు అందుతున్నాయి. ఏదైతే ఈ ఉగ్రవాదుల స్థావరాలపై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కూడా కవింపు చర్యలు పాల్పడుతుంది. భారత్ పౌరుల ఇళ్లపై కూడా దాడులు చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఏదైతే POK లో కావచ్చు, ఇటు కాశ్మీర్ లోయలో ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు తెగబడ్డట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది సివిలియన్స్ కి దాడులు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ POKలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడుల పట్ల యావత్ భారతావనితో పాటు ప్రపంచం అంతా కూడా సల్యూట్ చేస్తుంది. ఇండియన్ ఏదైతే భద్రతా దళాలకు ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే పేర్కొంది. రాహుల్ గాంధీతో పాటు కేంద్రంలోని చాలా మంది మంత్రులు, ఇటు
కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్సీ కవిత సైతం వారికి సల్యూట్ చేస్తుంది. ఖచ్చితంగా వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం, సైనిక కుటుంబాలకు అని చెప్పేసి కూడా మద్దతు ప్రకటించింది. దీని నేపథ్యంలోనే ప్రధానంగా విమానయాన సర్వీసులను కూడా ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ను ఇప్పటికే ఆర్మీ స్వాధీనం చేసుకుంది. వచ్చిపోయే రాకపోకలకు సంబంధించి కూడా ఎలాంటి సాధించవద్దు, మేము ఫర్దర్ అప్డేట్స్ ఇచ్చే వరకు కూడా ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే ఇటు మొత్తం ఉగ్రవాదులను అటెంప్ట్ చేయడంలో భారత్ లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఇవాళ 11 గంటలకు కేంద్ర కేబినెట్ కూడా సమావేశం కాదు. కేబినెట్ లో పలు కీలక అంశాలను కూడా చర్చించనుంది. ఏదైతే ఈ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో 10:30 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తారు. ఎంతమంది ఉగ్రవాదులు అటవయ్యారు, ఏ స్థావరాలపైన దాడులు జరిగాయి, ఇవన్నింటినీ కూడా అధికారికంగా 10:30 గంటలకి త్రివిధ దళాల అధిపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైతే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా ప్రధానంగా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఆ దౌత్య దేశాలతో సంప్రదింపులు చేస్తూనే ముందుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి నేపథ్యంలో యావత్ భారత అంతా కూడా జయహో భారత్ అంటుంది. సాయిమాలని రైట్ మొత్తంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ గొడవ కొన్ని దశాబ్దాలుగా సాగుతుందన్నారు. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలన్నారు. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరన్నారు. ఇరు దేశాలకు ఎంతో చరిత్ర ఉందని, వాటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచానికి ఘర్షణలు వద్దు, శాంతి కావాలి అని ట్రంప్ ఆదేశించడం జరిగింది. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.